70 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పాదం మోపారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలు 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ప్రధాని అజెండాగా టెల్ అవీవ్లో అడుగుపెట్టారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో అడుగుపెట్టారు. ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే. ఇజ్రాయెల్ రక్షణ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్గా ఉన్నప్పటికీ భారత్ నుండి అత్యున్నత స్థాయి నాయకులెవరూ ఇప్పటి వరకు ఆ దేశంలో పర్యటించలేదు. ఈ సాంప్రదాయానికి ముగింపు పలుకుతూ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఈ పర్యటనను ఆయన చారిత్రాత్మకంగా అభివర్ణించారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తవుతోంది. ఇజ్రాయెల్ రక్షణ ఎగుమతుల్లో 41% భారత్ కొనుగోలు చేస్తోంది. రక్షణ, వ్యవసాయం, జల నిర్వహణ, వాణిజ్యం, స్పేస్ టెక్నాలజీ, డిప్లొమసీ సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఇజ్రాయెల్ వెళ్లారు ప్రధాని మోదీ. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా రక్షణ ఉత్పత్తులను పెంచి దిగుమతులు తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని ఈ పర్యటన ద్వారా మోదీ బలం చేకూర్చనున్నారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో నిర్మిస్తున్న కీలకమైన బారాక్ 8 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ప్రధాని మోదీ పర్యటనకు సెంటర్ పీస్గా నిలవనుంది. ఇజ్రాయెల్ను భారత్ అధికారికంగా గుర్తించింది 1950లో అయితే ఆ దేశంతో దౌత్య సంబంధాలు 1992లో ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు న్యూఢిల్లీలో ఇజ్రాయెల్కు ఎంబసీ కూడా లేదు. ముంబైలో ఒక కాన్సులేట్ మాత్రమే ఉండేది. అక్కడి నుండే వీసా జారీ జరిగేది. 1992లో కేంద్రంలోని అప్పటి పివి సర్కార్ ఇజ్రాయెల్తో ప్రత్యక్ష దౌత్య సంబంధాలకు తెరతీసింది. రక్షణ రంగంలో ఇజ్రాయెల్ దూకుడును గుర్తించే ఆయన వ్యూహాత్మకంగా ద్వైపాక్షిక సంబంధాలకు పునాది వేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇజ్రాయెల్ను వ్యూహాత్మకంగానే దూరం పెట్టారు. అరబ్ దేశాల మనోభావాలను దెబ్బతీయకూడదనే కారణంతో ఈ మధ్యప్రాచ్య దేశంతో సంబంధాలకు ఆయన దూరంగా ఉన్నారు. భారత ఇంధన అవసరాలను తీరుస్తున్న అరబ్ దేశాలతో వైరం ఇష్టం లేక నెహ్రూ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాతి సర్కార్లన్నీ ఇదే సాంప్రదాయాన్ని పాటించాయి. కానీ బీజేపీ మాత్రం తొలి నుండి ఇజ్రాయెల్కు సానుకూలంగానే ఉంది. ఇందులో భాగంగానే 2003లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షారోన్కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఒకవేళ 2004లో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తే వాజ్పేయి ఖచ్చితంగా ఇజ్రాయెల్ వెళ్లి వచ్చేవారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఆ లోటును భర్తీ చేస్తూ ఇజ్రాయెల్లో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, బీజేపీ నాయకులు దిలీప్ కుమార్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కనగంటి రమేష్ బాబు జాయిన్ అయ్యారు మనతో. అట్లాగే ఢిల్లీ నుంచి రాపోల ఆనంద భాస్కర్ ఇప్పటికే వచ్చి ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం భారత ఇజ్రాయెల్ సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ సందర్శించారు. నరేంద్ర మోదీ పర్యటనలో ఉన్నారు. ఇజ్రాయెల్ మాకు వ్యూహాత్మక భాగస్వామే కాదు, స్ఫూర్తి కూడా అంటున్నారు నరేంద్ర మోదీ. రవి గారు చెప్పాలి. దేనికి స్ఫూర్తి అనేది మనం చూడాల్సి ఉంటుంది. వాస్తవంగా ఇప్పుడు మొట్టమొదటిసారి చేయడం అన్న వాటిలో ఘనతలు కొన్ని ఉంటాయి, హీనతలు కూడా కొన్ని ఉంటాయి. అది నిజంగా ఎటు చెప్పలేని విషయం. ఆల్ ఫస్ట్ టైమ్స్ నీడ్ నాట్ బి గుడ్. ఎందుకని భారతదేశాన్ని పాలించిన హేమాహేమీలు అటల్ బిహారీ వాజ్పేయితో సహా, అంటే బీజేపీ ప్రిడిసెసర్ మిగతా వాళ్ళు, ఆయన కూడా ఎందుకు నో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు లేదు, ఎందుకు జరగలేదు? వాళ్ళందరూ అంత దౌత్య నీతి రహితులా, వాళ్ళకి అంత ఆలోచన లేదా అనే ప్రశ్న వస్తుంది. ఒకటి ఇంకో 70 ఏళ్ళ మన స్వతంత్రానికి 70 ఏళ్ళు అయితే మీరు చెప్తున్న ప్రకారం 25 ఏళ్ళు, అంటే ఇందులో దాదాపు 45 ఏళ్ళు మనకు
దౌత్య సంబంధాలు లేనట్టు 1992 పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్. అందుకని ఇక్కడ ఏమిటంటే మన ఆర్థిక విధానాల యొక్క కొనసాగింపే విదేశాంగ విధానం అని చెప్తూ ఉంటారు. 92లో మనకు సరళీకరణ ఇవన్నీ వచ్చినట్టే సోవియట్ యూనియన్ వాళ్ళు విచ్ఛిన్నం అయిపోవడం దాని కొనసాగింపుగా వచ్చిన మార్పుల్లో ఇది ఒకటి జరిగి ఉండవచ్చు. కానీ అందులో కూడా మీరు కొత్త స్నేహం అన్నారే, కొత్త స్నేహం అంటే ఏదైనా ఉంటే 92లోనే మొదలైంది. ఇప్పుడు మనం చూస్తున్నది కొత్త దాహం. అదే నరేంద్ర మోడీ ఎటువంటి దాహం? అదే నరేంద్ర మోడీ ఈజ్ హెయిల్డ్ యాజ్ ది మోస్ట్ ఇజ్రాయిల్ ఫ్రెండ్లీ ప్రైమ్ మినిస్టర్. ఈయన ఇంత లేదు, ఇజ్రాయిల్ చాలా ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇజ్రాయిల్ నుంచి ఏం స్ఫూర్తి? ఇజ్రాయిల్ టెర్రరిస్టులను బాగా అణిచేస్తుందంటే పాలస్తీనియన్లను, వాళ్ళ ప్రధానమైనది పాలస్తీనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొంటుంది. ఇదేమన్నా చాలా గొప్ప విషయం. వాస్తవానికి ముందు టెర్రరిజం ఎందుకు పెరుగుతుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఉంది కదా. ఇప్పటికి కూడా వాళ్ళేమో నిర్మూలించేసాము అని వాళ్ళేం ప్రకటించలేదు కదా, అంత గొప్పగా చేస్తుంటే నిజానికి. కాబట్టి ఇజ్రాయెల్తో సంబంధాలు అనే విషయంలో భారతదేశానికి ఒక స్పష్టత ఉంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. అదేమిటంటే 47లో పాలస్తీనియన్లకు ఉన్నటువంటి భూభాగాన్ని వాళ్ళకి కేటాయించిందని వాళ్ళకి ఇవ్వకుండా రెండో ప్రపంచ యుద్ధానంతరం కుదిరిన ఒప్పందంలో వాళ్ళ భాగంలో కూడా ఇజ్రాయెల్ జొరపడ్డా. పాలస్తీనియన్ స్ట్రగుల్కు భూమి ఎక్కడిది అసలు ఆకాశంలో కదా వాళ్ళు చేస్తుందని కదా అనేది. భూమి లేని వాళ్ళని చేస్తారు, వాళ్ళకుండా భూమి ఉంది. బైబిల్లో కూడా పాలస్తీనా ప్రస్తావన ఉంటుంది, ఫిలస్తీనియన్లని వాళ్ళని రాస్తారు. తర్వాత రష్యన్ జార్ చక్రవర్తులు యూదులను తీసుకుపోయి అక్కడ పెట్టారు 1940లో, అంటే ఎర్లీ 90స్లో 19th centuryలో. అక్కడ 85% మంది పాలస్తీనియన్లు ఉంటే 10% మంది క్రైస్తవులు ఉంటే ఆ 4% మంది యూదులు ఉన్నారు, జూస్ ఉన్నారు. కానీ హిట్లర్ అనే ఆయన వీళ్ళందరినీ కూడా చాలా హింసించి ప్రపంచం అంతా బాధ పెట్టారు. అలాగే రష్యన్ ప్రొటెస్టెంట్లు కూడా పెట్టారు. కాబట్టి వీళ్ళకి రక్షణ కల్పించాలి అనే ఒక దీంతో అమెరికాలో 2% మందే ఉన్నప్పటికీ కూడా యూదులు చాలా చాలా కీలకమైన స్థానాల్లో కిసింజర్ లాంటి హేమీలు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఒత్తిడితో అక్కడ వాళ్ళకు ఒక స్థావరం కల్పించారు. జరిగింది ఏంటంటే అక్కడ పాలస్తీనా ఏర్పడలేదు, ఇజ్రాయిల్ ఏర్పడింది. అంటే అంతకుముందు ఉన్నది పోయింది, ఇజ్రాయిల్ ఏర్పడింది. అప్పటి నుంచి పాలస్తీనియన్లు భూమి లేని వాళ్ళు అయ్యారు. వాళ్ళకి భూమి లేక కాదు, వాళ్ళ భూమి అనేది ఆక్రమించబడింది. మీరు అక్కడి నుంచి చూస్తే 47 తర్వాత 67లో ఇజ్రాయిల్ ఆ పక్కనున్న గోలన్ హైట్స్ను, జోర్డాన్లో కొంత భాగాన్ని, వెస్ట్ బ్యాంకును ఆక్రమించడం ఇదంతా జరిగింది. గాజా స్ట్రిప్ ఇవన్నీ భారతీయుల కంఠోపాఠం. ఎందుకంటే అరబ్ జాతీయవాదాన్ని ప్రోత్సహించి అండగా నిలబడి అరాఫత్ను ఒక సోదరుడిలాగా భారతదేశం స్వీకరించింది. పాలస్తీనియన్లకు అతిపెద్ద అండగా నిలబడింది భారతదేశం. కాబట్టి ఇప్పుడు అదంతా మారిపోలేదు, ఇప్పటికి కూడా భూమి లేదు వాళ్ళకు. మరి ఇప్పుడు ఈ వైఖరి అంటే ఇప్పుడు వీటిలో మార్పే చాలా తొందరగా చెప్తాను. పాలస్తీనియన్ స్ట్రగుల్ ఇండియన్ నేను ఇది తొందరగా ముగిస్తాను. 67లో ఇజ్రాయిల్ దురాక్రమణ చేసింది, దాన్ని ప్రపంచం అంతా గుర్తించింది, ఐక్యరాజ్యసమితి కూడా ఖండించింది. అయినా కానీ 78లో క్యాంప్ డేవిడ్ ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్కు, ఈజిప్ట్కు అమెరికా మధ్యవర్తిత్వంలో చేసిన తర్వాత వాళ్ళు రాజీకి వచ్చారు. ఇంకా ఒక 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఓస్లో ఒప్పందం ద్వారా 90లో పాలస్తీనియన్లు ఇక మేము ఇంతకంటే చేయలేము, ఏదో ఒక స్వయం ప్రతిపత్తి చాలు అని వాళ్ళు అక్కడ కొంచెం సర్దుకున్నారు. అయినా కానీ మారలేదు. మీరు అన్నట్టు ఇజ్రాయెల్ స్వభావం ఏం మారలేదు, ఈరోజు కూడా మారలేదు. ఇప్పటికి కూడా భారతదేశం పాలస్తీనాతోనే మనం దానికి సంఘీభావం చెప్తూనే ఉన్నాం. రెండోది మన పెట్రోల్ అవసరాల నుండి నీతుల గురించి కాదు, ఇక్కడ మన పెట్రోల్ అవసరాలు, మన భౌతిక అవసరాలు చాలా అరబ్ దేశాలతో కూడా ముడిపడి ఉన్నాయి. ఇజ్రాయెల్ మనకు అత్యధిక సైనిక పరికరాలు ఇజ్రాయెల్ సైన్యం వాడే ఆయుధాల కంటే కూడా భారతదేశం కొన్ని ఆయుధాలు ఎక్కువ అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉగ్రవాదాన్ని ఇందాక మన మిత్రులు చెప్తున్నట్టుగా ఉగ్రవాదాన్ని అణిచేయడానికి అక్కడ ఉండే మొసాద్ అండి, వాళ్ళకి ఇంకోటి ఉంది అట్లాంటిది మన గ్రేహౌండ్స్. ఇజ్రాయెల్ భారతదేశంతో చైనా కూడా చేస్తుంది, చైనా ఇంకా ఎక్కువగా కూడా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ చిన్న దేశం, 85 లక్షల మంది, మన హైదరాబాద్ కంటే కూడా చిన్నది. ఎందుకు ఇంత బలంగా ఉంటుందంటే ఒక చివరి మాట, ఆర్ఎస్ఎస్ అధినేత ఏం చెప్పాడంటే జపాను, ఇజ్రాయిల్ ఇవి రెండు జాతీయవాదంలో మనకు చాలా ఆదర్శప్రాయమైనవి. ఇవి రెండు కూడా అమెరికా మీద ఆధారపడినవి. వీటి రక్షణ అమెరికాను ఆదుకుంటే అమెరికా నుంచి రక్షణ పొందుతాయి. ఇప్పుడు మనకు ట్రంప్ని వెళ్ళి మోడీ కౌగలించుకోవడానికి, అక్కడి నుంచి తదుపరి పాదంలో ఇజ్రాయెల్ని కౌగలించుకోవడానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉందనేది చాలా స్పష్టం. ఒక అడుగు ముందుకేశారు మోడీ మిగతా వాళ్ళకంటే, చాలా విషయాలు వేశారు కదా. సార్ ఒకసారి ఆనంద్ భాస్కర్తో మాట్లాడుద్దాం. ఆనంద్ భాస్కర్ గారు నమస్తే. చెప్పండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన, మొట్టమొదటి ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటిస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్ భారతదేశ సంబంధాలు మరింత
ఇదవుతాయి, వ్యూహాత్మక భాగస్వామి అంటున్నారు నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ని. మిత్రమా అమర్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న రవి గారికి, దిలీప్ గారికి, మరో మిత్రునికి, మీ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నమస్తే చెప్పండి. నమస్తే సార్. ఈరోజు అమెరికా ఆవిర్భావ దినోత్సవం, అంతేకాకుండా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కూడా. ఈ రెండింటి యొక్క చారిత్రక విశేషాలను అర్థం చేసుకుంటే ఈనాడు భారతదేశం ఇజ్రాయెల్తో నిర్వహించేటువంటి నూతన దౌత్య అధ్యాయాన్ని మన అంచనాలోకి, మన సమకాలీన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మన అంచనాలోకి రావడానికి ఆస్కారం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. దౌత్యం చాలా చైతన్యవంతమైంది, నిత్య పరిణామశీలం. అయితే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతకు ముందున్నటువంటి అన్ని ప్రభుత్వాల కన్నా వేరుగా, ప్రత్యేకంగా, ఒక అడుగు ముందుగా తనదైనటువంటి కొత్త దారిలో దౌత్య సంబంధాల విషయంగా, విదేశీ వ్యవహారాల విషయంగా తనకొక నూతన పంతా ఉందని రుజువు చేసుకోవడానికి పరాకాష్ట ఇజ్రాయెల్ యాత్ర. ఏది ఏమైనా మారిన ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో మనకు 25 సంవత్సరాలుగా అలనాడు మన తెలుగు బిడ్డ భారత ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు గారు ఆరంభించినటువంటి ఒక నికరమైన దౌత్య సంబంధాల నేపథ్యంలో 25 ఏళ్ల పండగ దాటిన తర్వాత ఈనాడు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అక్కడ అడుగు పెట్టడం, ఇంతకు ముందు ఎన్నో రకాలుగా మనకు స్ఫూర్తిగా, ప్రోత్సాహకంగా, ఎగుమతిదారుగా కనిపిస్తూ వెంట ఉంటూ వచ్చినటువంటి ఇజ్రాయిల్కు ఒక రకమైనటువంటి గౌరవం, భారత ప్రధాని పర్యటన అనేటువంటిది వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవంగా ఆ దేశం స్వీకరిస్తుందనేది వాస్తవం. అయితే ఇంతకాలంగా మనం చాలా జాగ్రత్తగా కష్ట నష్టాలకు వచ్చి ఆనాటి పరిస్థితుల అవసరాల మేరకు ఆయా వర్తమాన ప్రభుత్వాలు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ వారి వరకు, రాజీవ్ గాంధీ గారి వరకు కొనసాగుతూ వచ్చినటువంటి దౌత్య సంబంధాల నిర్వహణలో అలీనోద్యమం అన్నది చాలా మూల అంశం. ఈనాడు అలీనోద్యమానికి భారత తరఫున ఏ రకమైనటువంటి ప్రోత్సాహం కానీ, ఆసక్తి కానీ లేదు అనేది నరేంద్ర మోడీ గారు తన చర్యల ద్వారా గత 3 సంవత్సరాలుగా రుజువు చేస్తూ వచ్చారు. ఈరోజు ఇజ్రాయిల్లోకి భారత ప్రధానిగా అడుగుపెట్టడం ద్వారా తనదైనది కొత్త పంత అని మరోసారి చూపుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీనివల్ల ప్రయోజనాల లేదా విషపరిణామాల అంటే తస్మాత్ జాగ్రత్త. పాలస్తీనా ఒక భూమిపుత్ర రాజ్యం. ఇజ్రాయిల్ నూతనంగా ఆవిర్భవించినటువంటి ఈ 5 దశాబ్దాల వ్యవధిలో ఏర్పడినటువంటి ఒక నికరమైన ఆయుధ శక్తి మాత్రమే. అంతేకాకుండా అన్ని కొరతల్లో, అన్ని సవాళ్ళని కూడా వారికి ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక చైతన్యంతో ఎదిగి వచ్చినటువంటి దేశంగా ఒక ఆదర్శంగా మాత్రం నిలుస్తుంది. అది వారి స్వీయ శక్తి, అది స్వయం సమృద్ధత. కానీ ఈనాడు ఉన్నటువంటి వర్తమాన విషయాల్లో మనము మిగతా అరబ్బు దేశాలతో కానివ్వండి, మనకు పొంచి ఉన్నటువంటి చైనా సమస్యల నుంచి కానివ్వండి, పాకిస్తాన్ నుంచి కానివ్వండి, వీటిని ఎదుర్కోవడంలో కొన్ని వ్యూహాత్మకమైన, యుద్ధాత్మకమైనటువంటి అనుబంధాల కోసం ఇజ్రాయిల్ కూడా సహకరిస్తుంది, అవసరం అవుతుంది అనేది గుర్తించి నరేంద్ర మోడీ గారు అడుగు వేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఓకే, కానీ రవి గారు ఒకటి అలీనోద్యమం అనేది వెనక్కువే కొంతకాలం అయింది కదా, కేవలం 3 ఏళ్లలో యూపీఏ రాజ్యంలో కూడా దేశాల శిఖరాగ్ర సభకు భారతదేశం మొదటిసారి హాజరు కాలేదు. అంటే ఇక్కడ మొదటిసారి వెళ్ళడాన్ని, అక్కడ మొదటిసారి హాజరు కాకపోవడాన్ని మీరు ఒకే సీక్వెన్స్లో చూడాల్సి ఉంటుంది. దిలీప్ గారు చెప్పండి, ఇది భారతదేశం ఎటువంటి, అంటే ఇప్పుడు అరబ్ దేశాలతో మన సంబంధాలు, మనకు చాలా అవసరాలు ఉన్నాయి అరబ్ దేశాలతో. తర్వాత పలస్తీనా విమోచన పోరాటాల పట్ల ఇప్పటి వరకు భారతదేశ ప్రభుత్వాలు, ఆయా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ వాజ్పేయి గవర్నమెంట్ కూడా మనం చాలా వాళ్ళ పట్ల ఒక సానుభూతి వైఖరి, తర్వాత వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న వైఖరి మాది. ఇవాళ ఈ పర్యటన వల్ల ఇజ్రాయెల్తో ఈ సంబంధాలని మరింత దౌత్య సంబంధాలు ఆల్రెడీ ఏర్పడినాయి కాదను, కానీ ఇంకా దీన్ని మరింత పెంచేయడం వల్ల ఆ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్కు ఇది దోహదపడుతుందని అయితే అనుకోను. ఎందుకంటే ఇది వేరు అది వేరు. అసలు
కాంటెస్ట్ ఆల్టుగెదర్ డిఫరెంట్. మీరు అన్నట్టు నాన్ సమిట్ సిగ్నిఫికెన్స్ ఆ రోజున సిగ్నిఫికెన్స్ ఈ రోజు లేదని మీరు అన్నారు కదా, బలహీన పడ్డదని కదా. అదే రకంగా ఈ రోజు కూడా పాలస్తీనా అన్నది డెఫినెట్గా యునైటెడ్ నేషన్స్లోనే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక స్టేట్గా రికగ్నైజ్ చేయబడ్డది. ఒక స్టేట్గా మీరు వితౌట్ ల్యాండ్ ఉన్నారు భూమిపుత్రులని అన్నట్టుగా, భూమిపుత్రులైనా వాళ్ళకి వితౌట్ స్టేట్ కింద యునైటెడ్ నేషన్స్ రీసెంట్గా ఐ థింక్ ఒక 15-20 years కింద స్టేట్ అనే వర్డ్ కింద, అంతకుముందేమో PNA కింద ఉండేది, PLO కింద ఉండేది, ఆ తర్వాత ఇప్పుడు స్టేట్ ఆఫ్ పాలస్తీనా, మన స్టేట్ ఆఫ్ ఇండియా లాగా ఆ గుర్తింపు వచ్చిన తర్వాత అసలు ఇజ్రాయెల్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టరే, అంటే ఇంతకంటే ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టరే ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడమే అన్నాడు. అంటే వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు వచ్చింది, గుణాత్మకమైన మార్పు. ఇంతకంటే జస్ట్ ఈయనకంటే ముందు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ వాళ్ళ ఇజ్రాయలీ థింకింగ్లోనే టువర్డ్స్ పాలస్తీనా, అప్పుడున్నటువంటి థింకింగ్ ఈరోజు లేదు. సరే మనం కూడా మీరు అన్నట్టు అప్పుడున్నటువంటి పద్ధతి యుద్ధనీతిని రాజనీతిని మనం అనుసరించలేం. మనకున్నటువంటి ఇప్పుడు విదేశాంగ విధానం అంటే ఏంటి? విదేశాంగ విధానం అనేది ఏంటంటే మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, మన చుట్టూ ఉన్నటువంటి వాడు ఎవరితో అలయన్స్ పెట్టుకున్నాడు, ఎవరి దగ్గర ఆయుధాలు తెచ్చుకుంటున్నాడు, మనం ఏ విధంగా మనం ఎక్విప్ చేసుకోవాలి, సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు, అంతే కదా. రష్యా వారు అన్నట్టు పెట్టాలి కదా. ఒకప్పుడు USSR పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి సంబంధాలకు ఇప్పుడు ఓన్లీ రష్యాగా వారు వీక్గా ఉన్నటువంటి సందర్భంలో ఉండే సంబంధాలకు భారత్లో డెఫినెట్గా మార్పు ఉండాల్సిన అవసరం ఉంది కదా. వారే రవి గారు అన్నారు USSR విచ్ఛిన్నమైన తర్వాత రకరకాల మార్పులు వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగానే, డెఫినెట్గా వచ్చినాయి. ఆ రోజు ఆ రష్యా అండ్ USA రెండు పరస్పరం అగ్రరాజ్యాలు ఉండి వాళ్ళు ఒకళ్ళకోళ్ళు టూ సూపర్ పవర్స్ దేశం ప్రపంచాన్ని విభజించుకొని ఇటుపక్క కొందరు అటుపక్క చేరిన పద్ధతి ఈరోజు లేదు. సో ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు మన టెక్నాలజీ ఇన్నోవేషన్ తర్వాత కూడా అంతర్జాతీయ సంబంధాలు చాలా తీవ్రంగా మారిపోయినాయి. అసలు ఇదే ఇజ్రాయెల్తో మనం ఈరోజు ప్రైమ్ మినిస్టర్ 69 years తర్వాత హిస్టారిక్ విజిట్ అనేది మనం అనుకుంటున్నాం, నిజమే, వాస్తవమే. వాజ్పేయి కూడా పోలేదుగా నేను పోయాడు అనుకుంటున్నాం. కానీ ఆ ఇజ్రాయెల్తో మనకున్న సంబంధాలు ఏంటి? ఇజ్రాయెల్ వాడు వారే అన్నారు, రవి గారు అన్నారు, అసలు వాడి దేశంలో తయారైన ఆయుధ సంపత్తి కంటే మనం కొనుక్కునేది ఎక్కువ ఉంటుందని. అంటే వాళ్ళు వాడేదానికంటే ప్రొడక్షన్ బయట అమ్మేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వాడనంత. అక్కడ అన్నీ వాళ్ళదంతా ట్రేడింగ్ కాన్సెప్టే. అట్లాంటి ఇజ్రాయెల్ టెక్నాలజీ మనం ఐ థింక్ మీకు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఏమున్నాయి వాళ్ళ గొడవలు అవే కదా, ట్రేడ్ అరబ్ దేశాలతో గొడవ. ఎందుకంటే అరబ్ దేశాలు మోస్ట్ ఆఫ్ దెమ్ సపోర్ట్ పాలస్తీన్ కాబట్టి, ఇజ్రాయెల్కు వాళ్ళకు కన్ఫ్రంటేషన్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా భారత్ ఒక రకమైనటువంటి ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది. యాసర్ అరాఫత్ ఉన్న రోజుల్లో ఎక్కువ మొగ్గు చూపించేది భారత్. ఆయన మిత్ర దేశంగా యాసర్ అరాఫత్ ఒక మిత్రుడుగా ఇక్కడ ఎక్కువగా మనం గుర్తింపు ఉండేది కాబట్టి న్యాచురల్గా కొంత డిస్టెన్స్ ఉండేది ఇజ్రాయెల్తో. బట్ ట్రేడింగ్లో డిస్టెన్స్ లేదు. డెఫినెట్గా నేను PS హోమ్ మినిస్టర్ ఉన్న రోజుల్లో ఇక్కడ పోలీస్ శాఖ వాళ్ళ ఇజ్రాయెల్ దగ్గర నుంచి దాని ఏమంటారండి మానవరహిత హెలికాప్టర్లు అండ్ దెన్ అన్మాన్డ్ వెహికల్స్ ఏరియల్ సర్వే కోసం వాడేవి, ఏది నక్సలైట్ గదుల కోసం ఆ రోజుల్లో వాళ్ళు దే ట్రై టు ప్రొక్యూర్ ఫ్రమ్ ఇజ్రాయెల్. అదేవిధంగా మన బుల్లెట్ ప్రూఫ్ ఇవి రకరకాల వెపన్స్ అక్కడి నుంచి తీసుకునే పరిస్థితి ఉండేది. సో ట్రేడ్ లేదని, రిలేషన్ లేదని అనేది లేదని కాదు, బట్ ఇవి వాస్తవాలు. ఈరోజు ఈరోజు అక్కడ ఏంటి ఆయన ఫోకస్ చేస్తున్నది అగ్రికల్చర్ టెక్నాలజీ. కొత్త దాహం అని మీరు తప్పంటున్నారు. నేను స్నేహం ఏంటి, దాహం ఏంటి, నేను అందుకే చెప్పా. అంతర్జాతీయ సంబంధాలు దేశ అవసరాల మీద ఆధారపడి ఉంటాయి. చుట్టూన మన శక్తి, మన చుట్టూన మన శత్రువు యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటాయి. సో ఆ పాకిస్తాన్ ఏం చేస్తుంది, అటుపక్క చైనా ఏం చేస్తుంది, ఈరోజు హిందూ మహాసముద్రంలో చైనా కదలికల మీద కూడా మన దౌత్యం ఆధారపడి ఉండాల్సిందే. ఇది రవి గారికి తెలియదు కాదు, మీకు తెలియదు కాదు. సో ఈరోజు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ వారే అన్నారు, మన MP గారు అన్నారు. ఏమన్నాడు ఆయన? డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని. అట్లాంటి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో ఆయన అగ్రికల్చర్ మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఒక 130 కోట్ల రూపాయల ఒప్పందం ఈరోజు జరిగేది. R&D మీద అంటున్నాడు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తుంది భారత్. అక్కడ యూఆర్ ఓన్లీ ఇంపోర్టింగ్, ఏది వెపన్స్ ఇంపోర్ట్ వేరు, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వేరు. సో ఇట్లాంటి వాటి మీద ఒక మోడీ గారు అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాడు. ప్రతిరోజు మనం ఒకసారి అమెరికా పోగానే రష్యాకు గురవేయడానికి గతంలో ఏ ప్రధానమంత్రి చేయనని పర్యటనలు చేశారని అమర్ గారు. నేను అనుకుంటే ఇప్పుడేమైనా ఎక్సీడ్ అయ్యాడో కానీ ఈయన కంటే ఎక్కువ మన్మోహన్ సింగ్ గారు తిరిగారు. రాధాభాస్కర్ గారు స్టాటిస్టిక్స్ చెప్తాడు ఆయన, కానీ ఆయన తిరిగినట్టు ఎవరికి తెలియదు. ఆ పర్యటనకు ఫలితం లేదు కాబట్టి పాపం అది నిష్ప్రయోజనంగా వెళ్ళిపోయినాయి. ఫలితం లేదా, ప్రచారం లేదు, ఫలితం ఆయన ప్రచారాన్ని కోరుకోలేదు, దానివల్ల ఫలితం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే రిమోట్ ఇంకెక్కడ ఉంది కాబట్టి. ఏమంటారు భాస్కర్?
తిరిగాడా? అన్యాయంగా ఆ రకమైనటువంటి నింద వేయడం మన్మోహన్ సింగ్ గారి పైన న్యాయమైంది కాదు. ఎన్నిసార్లు పోయాడు సార్ మీరు చెప్పండి, మీకైతే స్టాటిస్టిక్స్ నోటికే ఉంటాయి కదా. మన్మోహన్ సింగ్ గారు విదేశాల పర్యటన సంఖ్య ఎంత? మన్మోహన్ సింగ్ గారు అంతే చెప్పండి. మన్మోహన్ సింగ్ గారు సమకూర్చినటువంటి సాధించినటువంటి శక్తి అది వేరు. మళ్ళీ అజేయమైనటువంటి ఆ చర్చ కాదు. వాటిని ఎన్నిసార్లు విదేశ మన్మోహన్ పర్యటనలు పోయాడని అడిగా సార్. మళ్ళీ మీరు స్టాటిస్టిక్స్ నోటికి చెప్తారు కాబట్టి మనం అడిగా ఎన్నిసార్లు విదేశాలకు పోయాడు మన్మోహన్ సింగ్ గారు. అది నేను అడిగింది మళ్ళీ. మీరు Right, స్టాటిస్టిక్స్ right. ఫింగర్ పెట్టి Let us చెప్పారు not కదా. digress, సో అదే అదే సరే, ఆయన ఇబ్బంది పెట్టడానికి కాదు. నేనేది ఆయన ఇబ్బంది పెట్టడానికి కాదు. ఓకే సార్, ఓకే సార్. భాస్కర్ గారు ఆయన ఇబ్బంది పెట్టడానికి కాదు. కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారు బయటికి పోతే ఒక శక్తిగా పోతాడు, ఇజ్రాయెల్ ఒక శక్తిగా పోతాడు, ఒక ఆకాంక్షతో పోతాడు, ఒక పాలసీతో పోతాడు. గతంలో అది లేదు కదండి. రిపోర్ట్ ఎక్కడ ఉండింది? ఒక మాట, ఇజ్రాయెల్ తో మనకి ఏమిటి లాభం అసలు? ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు క్లియర్ వన్ పాయింట్ అండి. బిగినింగ్లోనే చెప్పండి. ఐఎమ్ నైదర్ కాంగ్రెస్ నార్ బీజేపీ. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఏ ప్యూర్ స్ట్రాటజిక్ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే అడిగినాను నేను, ఇజ్రాయెల్ తో ఏమిటి లాభం మనకు అని అడిగాను. ఏ రకమైన అంతర్జాతీయ సంబంధాల్లో పర్మనెంట్ మిత్రులు పర్మనెంట్ శత్రువులు ఎవరు ఉండరు సార్. ఇంట్రెస్టే పర్మనెంట్ సార్. 21st century 2017లో ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఇజ్రాయెల్తో వెళ్తాం మూలాన, ఒక అఫీషియల్ స్టేట్ విజిట్ చేయటం మూలాన, ఫస్ట్ ఎవర్ విజిట్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గోయింగ్ టు ఇజ్రాయెల్ మూలాన, he must have chosen or he must have seen certain benefits which I also agree with, sir. No other country in the world, ఈ ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఇజ్రాయెల్కి ఉన్నంత సెక్యూరిటీ ఎక్విప్మెంట్ లేదండి. నెంబర్ 1 డిబేట్ ఉంది దాంట్లో. ఫ్రాన్స్ కూడా అదే డబ్బులకి ఫ్రాన్స్ కూడా ఇస్తుంది, అదే డబ్బులకి యూకే కూడా ఇస్తుంది. కానీ ఇజ్రాయెల్ నుంచి ఎందుకు కొనాలని వస్తాను సార్ నేను. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే సార్, అగ్రికల్చర్, వాటర్ టెక్నాలజీ, స్పేస్, డిఫెన్స్ కోఆపరేషన్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అగైన్ ఐఎమ్ కమింగ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీతో పాటుగా డ్రిప్ ఇరిగేషన్, డీసాలినేషన్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ వాటర్ టెక్నాలజీస్. ఈ అన్నిటితో పాటుగా సార్ మరి ముఖ్యంగా అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ సర్వైవింగ్ అగేన్స్ట్ ద ఆర్ట్స్ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఆర్ట్స్ ఎలా సర్వైవ్ అయ్యి ఒక దేశం, ఒక ఎగ్జాంపుల్గా అది ఇట్స్ ఎ డిబేటబుల్ పాయింట్. వాళ్ళు కరెక్ట్ చేశారా, రాంగ్ చేశారా, తప్ప రైటా, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఇవన్నీ, అలియన్ ఉద్యమము, ఇవన్నీ డిబేటబుల్ పాయింట్స్ సార్. నేను అట్ ద సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక వర్డ్ చాలా క్లియర్గా చెప్పారు సార్ పర్యటనకు ముందులే. ఐఎమ్ గోయింగ్ టు ఇజ్రాయెల్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ హేటింగ్ ప్యాలెస్టైన్ ఆర్ ఐఎమ్ అగేన్స్ట్ ప్యాలెస్టైన్. వీ హ్యావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్. లిప్ సింపతి అన్నారు సార్. అది ఆయన సార్ ఒపీనియన్ సార్, నేను గౌరవిస్తాను ఆయన ఒపీనియన్. నేను ఐఎమ్ నాట్ కండెమ్నింగ్ వాట్ వచ్చింది ఆయన లిప్స్ నుంచి వచ్చింది కదా అది. సార్ లెట్ మీ ఫినిష్ సార్. ప్రైమ్ మినిస్టర్ లిప్స్ నుంచి వచ్చింది అది. దిలీప్ సార్, నేను ఏమంటున్నానంటే సార్, ప్రధానమంత్రి మోడీ గారు ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్గా చెప్పారు సార్, వెరీ కేటగోరికల్గా. ఏమని చెప్పారంటే, బాబు నేను ఇజ్రాయెల్ వెళ్తున్నాను అంటే ప్యాలెస్టైన్కి వ్యతిరేకం కాదు, అరబ్ కంట్రీస్కి వ్యతిరేకం కాదు, మన వేల సంవత్సరాలుగా ఉన్న మన ట్రెడిషనల్ లింకేజెస్ ఏవైతే ఉన్నాయో అరబ్ కంట్రీస్తో అవి యథావిధిగా కొనసాగుతాయి. దాంట్లో అసలు ఏం లేదు. ఎందుకంటే మనకి అవసరము ఆయిల్, గ్యాస్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ వీఆర్ ఇంపోర్టర్స్ ఫ్రమ్ దీస్ అరబ్ కంట్రీస్. ముఖ్యంగా గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్, కౌన్సిల్ కంట్రీస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో, ఇరాక్, ముఖ్యంగా సౌదీ, ఒమన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతారు, బహ్రెయిన్, వీటి నుంచి మనం అత్యధికంగా, ఇరాన్, వీటి నుంచి అత్యధికంగా మనం తీసుకుంటాం. సో అవర్ గోయింగ్ టు ఇజ్రాయెల్ డజంట్ కమ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దీస్ అరబ్ కంట్రీస్ ఆర్ అరబ్ ఫ్రెండ్స్. ఒకటి సార్. పాయింట్ నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సింది అంతర్జాతీయ సంబంధాలు చూస్తున్నప్పుడు ముఖ్యంగా ఇది 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ అంటారా సార్, 25 సంవత్సరాలు వాళ్ళు పూర్తయినాయి సార్. మన తెలుగు వాడు, మన కాంగ్రెస్ అప్పుడు ప్రధానమంత్రి గారు పివి నరసింహరావు గారు స్టార్ట్ చేసిన ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇవాళ 2017 సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని $200 మిలియన్ ప్యూర్ ట్రేడింగ్లో మాట్లాడుతున్నాను సార్. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎల్పీజీ ఎరా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ట్రేడ్ టర్మ్స్లో చూసుకుంటే $200 మిలియన్ స్టార్ట్ అయిన ఇండియా ఇజ్రాయెల్ ఓవరాల్ ట్రేడ్ ఇవాళ $5 బిలియన్ ఉంది సార్. $5 బిలియన్. అందుట్లో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, సెక్యూరిటీ గ్యాడ్జెట్స్ కాదు సార్, సింహభాగం డైమండ్స్, కెమికల్స్, పెట్రోకెమికల్స్. మీరు చూస్తే $5 బిలియన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో సెక్యూరిటీ అక్కడ ఉన్నది, కానీ సెక్యూరిటీ ఈజ్ నాట్ ద టాప్, సింహభాగం అది కాదు. అంటే ఐ కెన్ షో ద స్టాటిస్టిక్స్. సో ఇజ్రాయెల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ థ్రెట్స్. నేను ఇజ్రాయెల్లో 3 సంవత్సరాలు పోస్ట్ డాక్టరేట్ చేసి వచ్చాను సార్. ఐ కెన్ స్పీక్ హిబ్రూ ఆల్సో. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ సార్, అగ్రికల్చర్, కల్చర్, ముఖ్యంగా అగ్రికల్చర్, ఆక్వాకల్చర్,
స్పేస్ టెక్నాలజీ, ఐటీ, సైబర్ స్పేస్, సైబర్ రిలేటెడ్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇష్యూస్, కౌంటర్ టెర్రరిజం ఇష్యూస్, వీటి మీద మనం ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి సార్. ఇజ్రాయెల్ ఆల్సో విల్ హ్యావ్ టు లర్న్ ఎ లాట్ ఫ్రమ్ ఇండియా. ఓకే, మన టైప్ ఆఫ్ డెమోక్రసీ, వాళ్ళ టైప్ ఆఫ్ డెమోక్రసీ కంప్లీట్లీ డిఫరెంట్ సార్. Right. ఏదో సింబాలిక్గా అంటారు, ఏమనంటారు అతి చిన్న దేశం ఇజ్రాయెల్, ప్రజాస్వామిక దేశం అని కాదు. నేను అక్కడ ఉండొచ్చాను. అరబ్స్కి అంత ఇంకా ప్రాధాన్యత లేదు. ఇంకా అరబ్స్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రజాస్వామిక దేశం అని ఎవరన్నా? అని అంటారు సార్ సింబాలిక్గా, బట్ నాట్ ఇన్ ద ట్రూ స్పిరిట్, బికాస్ ఐ లివ్డ్ దర్, ఐ నో ఇట్. సో అంటే మనకి సింబాలిక్ ఏమంటారంటే ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా, ద ఓల్డెస్ట్ డెమోక్రసీ అమెరికా, ద ఓన్లీ డెమోక్రసీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఇజ్రాయెల్ అంటారు. కానీ అంత సీన్ లేదు. నేను అక్కడ ఉండొచ్చాను కాబట్టి చెప్తున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే సార్, మనం గమనించాల్సింది షేర్డ్ వాల్యూస్, షేర్డ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇందాక మన దిలీప్ సార్ ఒక మాట చెప్పారు, నేను దాన్ని ఏకీభవిస్తున్నాను సార్. చైనాని ఎదుర్కోవటానికి ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్ అండ్ ఎన్సర్కిల్మెంట్ అనేది చైనా చేస్తుంది. హిందూ మహాసముద్రంలో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ద్వారా, ముత్యాల దండ ద్వారా బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి కింద శ్రీలంక వరకు తమ ఆయుధాలు, బేసెస్ చైనా నిర్మిస్తుంది సార్. వీటిని సక్సెస్ఫుల్గా ఎదుర్కోవటం ఒక వంతు అయితే, ఆ బేస్లో ఒక ఆయుధాలు ఇజ్రాయెల్ ఇస్తుంది కదా. ఒక్క నిమిషం సార్, వెరీ గుడ్ సార్, ఐ అగ్రీ సార్. ఐఎమ్ కమింగ్ టు యూ సార్, వండర్ఫుల్ పాయింట్ యూ మేడ్ సార్. ఇజ్రాయెల్ ఈజ్ ఎ shrewd బిజినెస్ పార్ట్నర్. మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మాట్లాడదాం. లెట్ us take a short break. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఇజ్రాయెల్ ఇండియా సంబంధాల వల్ల ఏమిటి మనకు లాభం అనే ఆలోచన, ఒక చర్చ జరుగుతున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు, దాని గురించి మాట్లాడుకుంటున్నారు. రవి గారు మీరు చెప్తాను. ఒకటి ఏంటంటే రమేష్ గారు చాలా వరకు వాస్తవం, అంటే ఆయన వాణిజ్య సాంకేతిక కోణాల్లో ఇజ్రాయెల్ సాధించిన అభివృద్ధి అద్భుతమైంది. కాబట్టి దాంతో మనకు సంబంధాలు ఉంటే మంచిది. ఇదొకటి. రెండోది ప్రపంచ బలాబలాలు పొందిక మారింది కాబట్టి అది కూడా ఈ రెండింటి అందుకే ఇజ్రాయెల్తో పెట్టుకోవడం అని దేశంలో వద్దని దాని మీద ఎవరు నిరంతర యుద్ధం చేయలేదు. కానీ కోర్ వాల్యూస్ అనేవి ఒకటి ఉంటాయి. ప్రతి దేశం యొక్క దౌత్య విదేశాంగ విధానానికి కూడా కోర్ వాల్యూస్, మౌలిక విలువలు అని ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఆయన 3 ఏళ్ళు అక్కడ ఉండొచ్చిన ఆయన ఇవన్నీ తెలిసినటువంటి నిపుణుడు అయినప్పటికీ కూడా అది ఒక ప్రజాస్వామ్య దేశం అనేది మౌలికంగా చెప్పలేకపోతున్నారు. రెండవది, ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి అత్యద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళు ఏదైతే కనిపెట్టారో అది ఇప్పటికి కూడా వాళ్ళకు భద్రత ప్రసాదిస్తుందా లేదా అంటే, ఇప్పటికీ అక్కడ ఒక నిత్యము అతి అప్రమత్తంతో ఒక కనురెప్ప వేయకుండా చేస్తే తప్ప. కాబట్టి వాళ్ళు కనిపెట్టే పరికరాలని మన దిలీప్ గారు చెప్పినట్టుగా బుల్లెట్ ప్రూఫ్లు ఇవన్నీ కూడా కావాల్సి భారతదేశానికి నిజానికి తిండి కావాలి, ఇంకా చాలా కావాలి, రోటీ కపడా మకాన్ కావాల్సిన స్థితిలో ఉన్నాం. భద్రత కూడా కావాలి. భద్రత అనేది విధానాల్లో నుంచి, ప్రజాస్వామ్య దృక్పథంలో నుంచి, ఎక్కువ మందికి మనకు అవకాశం కల్పించడంలో నుంచి వస్తుంది. పైగా భారతదేశం సమస్య వేరు. భారతదేశంలో కూడా ఇస్లామిక్ తీవ్రవాదం సమస్య ఉండొచ్చు, కాశ్మీర్ సమస్య ఉండొచ్చు, పంజాబ్లో మనం సిక్కులు. కానీ ఈ దేశం భిన్న మతాలతో కూడినటువంటి దాదాపు ఒక 12% మంది ఉన్నటువంటి దేశం. కాబట్టి భారతదేశం యొక్క సమస్యను ఇజ్రాయెల్, ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో మొసాదోళ్ళు కనబడ్డారు. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్ సమస్య షేక్ అబ్దుల్లాతో కలిపి నెహ్రూ పరిష్కరించిన రోజు నుంచి ఇజ్రాయెల్తో కలిపి మోడీ చాలా అవాస్తవం అవుతుంది. ఇంకా చివరిది ఆయుధాలు ఇవ్వటం గురించి. మీరు చైనానే మనకు ప్రధానమైన ప్రత్యర్థి అనుకుంటే చైనాకు కూడా ఆయుధాలు ఇస్తున్నవాడు అమెరికానేమో. పాకిస్తాన్ ఒక్కరోజు బతుకుతుందా అమెరికా లేకుండా? మీరు పాకిస్తాన్ ఏమో జేబులో పెట్టుకున్నటువంటి అమెరికాని వెళ్ళి మీరు కావాలించుకుంటే జేబులో నుంచి వాడు గుచ్చడా? కాబట్టి గొప్ప గొప్ప పదాలుగా ధ్వనించేవి నిజంగా భారతదేశ ప్రయోజనాలకు. మనకు పాకిస్తాన్తో సమస్య వచ్చింది, భూటాన్తో సమస్య వచ్చింది, నేపాల్తో సమస్య వచ్చింది, చైనాతో సమస్య వచ్చింది, శ్రీలంకతో కూడా కొద్దిపాటి సమస్య వచ్చింది. మన ఇరుగు పొరుగున ఇంతమంది, ఆఫ్ఘనిస్తాన్ వాటన్నిటి పరిష్కరించడం కోసమే వాటి పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు అవన్నీ సంబంధాలు మెరుగుపరుచుకునే అవన్నీ పెరుగుతున్నాయి కదా. అమర్ గారు, మీరు హఠాత్తుగా వెళ్ళి నవాజ్ షరీఫ్ను కావలించుకున్నారు కానీ పాకిస్తాన్తో మాట్లాడే పరిస్థితి మీకు లేదు కదా. కాబట్టి ముందు ఇమీడియట్ నైబర్స్, రెండవది టెస్టెడ్ ఫ్రెండ్స్. మనకు దీర్ఘకాలంగా మనకు రష్యా మొదటి ఆయుధ సరఫరాదారు, తర్వాత అమెరికా, తర్వాత ఇజ్రాయెల్. ఆ విధంగా మనం చూస్తే ఇప్పటికీ రష్యా సోషలిజం పోయినా కానీ, సిద్ధాంతాలు మారినా కానీ మనకు నమ్మకమైన స్నేహితురాలుగా ఉంది కదా. అరబ్ దేశాల నుంచి మనం రేపు పెట్రోల్ తెచ్చుకోవాలి, వారు అన్నది నిజం. టెక్నాలజీ అంటే పొడి నేలలు, ఎడారికి సంబంధించినటువంటి పరిజ్ఞానంలో ఇజ్రాయెల్ తక్కువ నీళ్ళతో ఇట్లాంటి విషయాలు అది నిపుణంగా ఉన్నమాట నిజమే. కానీ భారతదేశంలో వాతావరణం కూడా ఒక విధంగా ఉండదు. మనకు 2 రకాల సమస్యలు, వరదలు, ఎడార్లు 2 ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయిల్ అనేది పెద్ద పరాకాష్ట అని చెప్పడము నేను చెప్తుంది అంతర్జాతీయ రాజకీయాల ప్రకారం చెప్తున్న మాట నేను అంటున్నా.
వాడి వ్యాపారమే కావాలి, వాడి సాంకేతిక నైపుణ్యమే కావాలంటే వ్యాపార సూత్రాలు ఇచ్చి వాడు చాలా అమ్ముతాడు. దానికి మీరు వెళ్ళి అతన్ని కావలించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అక్కడితో అయిపోదు కదా, అది మారలేదు. అది ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా అది కూడా ఇప్పుడు మీరు ఇజ్రాయెల్కు దగ్గర అయినప్పుడు మీరేమనుకుంటారనేది ఒకటైతే, ఇరాన్ ఏమనుకుంటుంది, ఇరాక్ ఏమనుకుంటుంది, సిరియా ఏమనుకుంటుంది, అరబ్ కంట్రీస్ ఏమనుకుంటాయి. ఇప్పుడు సార్ అది ఎక్స్పర్ట్ ఇన్ ఫారిన్ అఫైర్స్ లో ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి ఇప్పుడు ఖతార్ అనే దేశాన్ని మిగతా వాళ్ళు పక్కన పెట్టారు, భారతదేశం పక్కన పెట్టిందా. బహ్రనైజేషన్ అనే ఒక మాట ఇప్పుడు అరబ్ దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. డూ ఇండియా సపోర్ట్ బహ్రనైజేషన్? బహ్రెయిన్తో కూడా మనకు చాలా సంబంధాలు ఉన్నాయి. షార్ట్ కామెంట్స్ షల్ ఐ? యా ప్లీజ్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు తెలకపల్లి రవి గారు, ఆయన యొక్క అనుభవం సీనియారిటీని గౌరవిస్తూ ఒక మాట చెప్తూ ఉంటుంది సార్. సౌదీ అరేబియా ఇండియాకి ఆయిల్ ఇస్తుందండి, అదే సౌదీ అరేబియా చైనాకి ఆయిల్ ఇస్తుంది. అదే ఇజ్రాయెల్ చైనాకి ఆయుధాలు అమ్ముతుందండి, ఇండియాకి ఆయుధాలు అమ్ముతుందండి. ఇక్కడ వ్యాపారం వేరు, విలువలు యూనో సార్ ఏమంటారంటే వ్యాపారం ఉన్న దగ్గర విలువలు ఉండవాలి. ఒక్క నిమిషం సార్, సార్ అమర్ సార్, వితౌట్ వాల్యూస్, వితౌట్ వాట్ యు కాల్ మ్యూచువల్ షేర్డ్ వాల్యూస్, there should be no foreign policy. It won't exist also. And I agree with Telakpal Ravi sir on that. What I am trying to tell sir, గ్రౌండ్ రియాలిటీస్ ఎట్లా ఉన్నాయంటే ఇరాన్ సౌదీ అరేబియా వాళ్ళు దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు అసెస్ టు వాట్ ఎక్స్టెంట్ ఇండియా ఎంతవరకు ఇజ్రాయెల్ తెల్లగలుగుతుంది, వెళ్తే మనకు వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి అనేది వాళ్ళు క్లియర్ కట్గా దే ఆర్ ఏబుల్ టు రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్. ఇజ్రాయెల్తో ఇండియా వెళ్ళినంత మాత్రాన ఇండియా ఇరాన్తో సంబంధాలు కట్ చేసుకోదు. బట్ ఇరాన్ కూడా ఉదాహరణగా ఇండియా ఆలోచిస్తున్నట్టే ఇరాన్ తప్పనిసరిగా ఆలోచిస్తుంది. ఎందుకంటే దగ్గర పోతున్నావు కాబట్టి హౌ మెనీ టైమ్స్ ఇరాన్ హ్యాస్ సపోర్టెడ్ ఆన్ ద కాశ్మీర్ ఇష్యూ. మన కాశ్మీర్ మనకి ఇండియాకి పాకిస్తాన్కి సమస్య ఉందండి. ఇండో ఇరాన్ పైప్ లైన్, కాశ్మీర్ కి ఇండో ఇరాన్ పైప్ లైన్ ఇష్యూ, గ్యాస్ పైప్ లైన్ మనం అమెరికా ఒత్తిడి వల్ల దాన్ని డిలే చేసాం. అది ఇండియా మీద ప్రభావం చూపలేదా? అప్పుడు ఇరాన్ మనకు పెట్రోల్ ఉత్పత్తులు కొంచెం పంపడం ఆపితే మన దేశం ధరలు పెరగలేదా? ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం ఉంది, పెట్రోల్ ధరలు పడిపోతున్నాయి కాబట్టి అరబ్ దేశాలు గతంలోగా శాసించే పరిస్థితుల్లో లేవు. అదొక్కటే ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద వ్యూవర్స్ సార్, ఒక చిన్న విషయం, ఇదే ఇరాన్ ఇజ్రాయెల్ క్లోజెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే, బిఫోర్ షా ఆఫ్ ఇరాన్, when Shah of Iran was ruling, అంటే శత్రువులు మిత్రులు శత్రువులు అంటే ఇంట్రెస్ట్లు పర్మనెంట్ అని చెప్తున్నారు సార్. ఒకసారి ఆనంద భాస్కర్ గారు మాట్లాడారు సార్. ఇక్కడ ఒక ముఖ్యమైన చారిత్రక విషయం చెప్పాలి. అంతకు ముందున్న మొసాదిక్ను ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా పడగొట్టి షాను చక్రవర్తిగా పునరుద్ధరించింది. షా అనే ఉన్నంత కాలం అమెరికా బాగుంది. ఆనంద భాస్కర్ గారితో మాట్లాడారు, మీరు చెప్పబోతున్నారు. మిత్రమా అమర్ గారు చెప్పండి. ఇజ్రాయిల్ అన్నది ఒక మాల్, ఒక సూపర్ మార్కెట్. అంతేకాకుండా అది పరిపూర్ణంగా స్వీయ రక్షణ చేసుకోగలిగినటువంటి గేటెడ్ కమ్యూనిటీ, పూర్తిగా సురక్షిత ప్రదేశం. అది మరి అది మోదీకి స్ఫూర్తి ఎట్లా అయింది? దానికి ఈ మధ్య కాలంలో పక్క వాళ్ళ మీద కూడా చేస్తుంది సార్. గేటెడ్ కమ్యూనిటీ తను రక్షించుకుంటే పర్వాలేదు, పక్క గేట్ల మీద దాడులు చేసేటటువంటి లక్షణం కూడా ఉంది. మీరు కాంగ్రెస్ అక్కడికే వస్తున్నా అయ్యా రవి గారు. అయితే వారికి ఈ మధ్య కాలంలో ఒక బ్రాండ్ అంబాసిడర్ బయటి వ్యక్తి వచ్చి తమ గురించి గొప్పగా చెప్పేటువంటి సందర్భం ఉన్నటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన అవకాశాల బేహారీ నరేంద్ర మోడీ గారు. అందుకే పూర్తిగా భారతదేశం ఇంతకాలంగా కొనసాగిస్తూ వచ్చినటువంటి విదేశాంగ విధానాన్ని, దౌత్య విధానాన్ని పరిపూర్ణంగా నేను ముక్కలు చెక్కలు చేసి కొత్తగా నిర్మించగలిగాను అని చెప్పుకోవడం ఆయన అవసరం. ఆ మేరకు ఆ దిశలో ఆయన సాగుతూ ఉన్నారు. కాబట్టి ఈ దశలో ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ఇజ్రాయెల్ పట్ల ఆసక్తిగా గమనించేటువంటి దేశాలకు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి పర్యటన అనేటువంటిది గేటెడ్ కమ్యూనిటీగా ఉంటూ, సూపర్ మార్కెట్గా, ఒక మాల్గా ఉంటూ కొనసాగుతున్నటువంటి ఇజ్రాయెల్కు అవసరమైంది. అంతేకాకుండా వారి ఉనికి కోసం నిరంతరం కనురెప్ప కూడా వేయడానికి వీల్లేనంత అప్రమత్తంగా ఉంటూ కూడా వారు వివిధ దేశాలపైన దాడులు కూడా చేస్తూ ఉన్నారు. దానికోసము దౌత్య సంబంధాలను పరిరక్షించుకోవడంలో అమెరికాతో కానివ్వండి, మరికొన్ని దేశాలతో కానివ్వండి, చివరకు చైనాతో కానివ్వండి, వారు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారో భారత్ పరిశీలనకు తీసుకున్నదా అంటే దౌత్యపరంగా తీసుకోలేదు. భారతదేశం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి హయాంలో నేను అర్థం చేసుకున్న మేరకు
ఎక్కడికక్కడ అక్కడికక్కడే అనేటువంటి పద్ధతిలో Okay. పీస్ మీల్ పద్ధతులలో వ్యవహారాలను పరిశీలన చేస్తూ వస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో కాస్త ఓహో అవుతోంది, ఒక్కోసారి చిక్కులు కూడా ఏర్పడతా ఉన్నాయి. Right, వీటన్నిటి sir. కూడా పరిగణలోకి తీసుకోవాలి. రైట్ సార్. ఏమంటారు దిలీప్ గారు? పీస్ మీల్ బేసిస్ మీద ఎక్కడికక్కడే ఏ దేశాన్ని ఆ దేశాన్ని, ఇంతకుముందు మనం చర్చిస్తున్నట్టుగా మీరు ఇజ్రాయెల్తో ఆ దేశాన్ని అనుకుంటే ఇజ్రాయెల్తో మీ స్నేహం ఇష్టపడని దేశాలని మరి అమర్ గారు మీ తెలియదు కాదు, ఎంపీ గారి తెలియని విషయం కాదు. ఒక ప్రధానమంత్రి ఒక దేశానికి పోతున్నాడంటే ఎవ్రీబడి నోస్, అందరూ ఉన్నంత ఇంటెలెక్చువల్స్ ఇక్కడ. దానికంటే ముందు ఒక 6 months ఎక్సర్సైజ్ జరుగుతుంది. వాళ్ళ అఫీషియల్స్ ఇటు వస్తారు, వీళ్ళ అఫీషియల్స్ అటుపోతారు. దాంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ పరమైన చిక్కులేంటి, లేదా ఎక్కడెక్కడ ట్రేడ్లో వాళ్ళకు అవకాశం ఉంది, ఇతర దేశాల సంబంధాల మీద ఏ విధంగా ఈయన విజిట్ ప్రభావితమవుతుందో ఈ క్లియరెన్స్ లేకుండా ఒక్క ప్రధానమంత్రి కూడా ఇంకో దేశానికి పోండి. వర్ణమాట చెప్తున్నాను నేను, రాపూర్ ఆంధ్రభాస్ గారు చెప్తున్నాను. అంటే ఇట్లాంటివి 6 visits అయినాయి అఫీషియల్స్వి, దౌత్యపరమైన చర్చలు అవి ఇవి అయిన తర్వాత దెన్ దే గివ్ ఏ క్లియరెన్స్ దట్ హీ హ్యాస్ టు గో. నేను ఇంతకుముందు చెప్పా, ప్రజెంట్ డే కాంటెస్ట్లో అట్లాంటి నెసెసిటీ ఉంటే ఐ మెన్షన్ అబౌట్ చైనా ఆల్సో. మీరు చైనా కూడా అమ్ముతుంటే సామ్స్, కానీ ఈరోజు వాళ్ళు హిందూ మహాసముద్రాన్ని వాడుకున్నంత రీతిగా మీరు వాడుకోవట్లే భారత్. ఆ కారణం వల్ల దేర్ ఇస్ ఎ థ్రెట్, ఇమ్మీడియట్ థ్రెట్ పోస్ట్ టు ఇండియా దాని ఎనీ అదర్ కంట్రీ ఇందా వాళ్ళు ఈరోజు చైనా నుంచి. దాన్ని కౌంటర్ చేయాలంటే ఈరోజు వాళ్ళు పోతున్న దాంట్లో మీకు తెలుసో తెలియదు, సిఐఏ ఏంటది మన సెంట్రల్ ఇంటెలిజెన్స్ అది కాదు, నేను మన ఇండస్ట్రియల్ ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు 51 స్టేక్ ఈరోజు వీళ్ళు ఏది ఉందో వాళ్ళు 51% స్టేక్ ఆ ప్రైవేట్ ఇండస్ట్రీదే. ట్రేడ్ ప్రమోషన్కి పోతున్నాడు ఆయన. గవర్నమెంట్ స్టేక్ 49% అందులో. ఈ సిఐ స్టేక్సే 15% మొత్తం క్రియేట్ మీరు ఒక దేశం కోసం ఇప్పుడు అదే ఇజ్రాయెల్ చైనా కమ్మినట్టు అమెరికా కూడా అమ్ముతుంది. మన ఓన్ సిఐ అధికారి మన దాని ఒక నిమిషం వినాలి అమర్ గారు ఒక వినాలి. ఆయన మన ప్రతినిధి మన ట్రేడ్ కి సంబంధించిన సిఐ ప్రతినిధి కామెంట్ ఏంటంటే, ఈ రోజు ఇజ్రాయెల్ దగ్గరటువంటి వాట్ ఎవర్ గూడ్స్ దే వాంట్ టు సెల్, ఇదివరకు చైనాలో అమెరికా మార్కెట్ చూసినట్టుగా అవసరం లేదు, ఇండియా మార్కెట్ కూడా చూడొస్తున్నాడు. అంటే స్టార్ట్అప్ కానీ స్టాండప్ కానీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మేక్ ఇన్ ఇండియాకి సహకరిస్తాం అన్నాడా లేదా? అట్లా పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిజం గురించి క్రిటిసైజ్ చేశాడు. పాకిస్తాన్ టెర్రరిజం గురించి క్రిటిసైజ్ చేశాడు ఆయన అధికార ప్రతినిధి. ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి క్రిటిసైజ్ చేశాడు. మీరు అంటున్నారు ఇప్పుడు అవును వాణిజ్య సంబంధాల కోసం కొన్ని దేశాలతో వాణిజ్య సంబంధాల వరకే పరిమితం కావడం తప్పే ఉంది. అదే వారు మాల్ అంటున్నారు కదా, మాల్ కమాల్ గోల్మాల్ అంటుంటాను నేను. ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి ఏంటంటే ఇవన్నీ 2 శక్తులకు ఇజ్రాయెల్తో సంబంధం. ఒకటి కార్పొరేట్ ఇండియాకు వాళ్ళు టెక్నాలజీ తెచ్చుకోవాలని, రెండవది ఈ హైపర్ నేషనలిస్ట్ ఇండియాకు అంటే హిందుత్వ శక్తులకు వాళ్ళ దగ్గర అతి బలవంతమైంది ఇది ఆపడము, వీళ్ళ మీద ఇది తెచ్చుకోవాలని. ఇది ఇక్కడ మెయిన్ థర్స్ట్. దీంట్లో ప్రధానంగా పనిచేస్తుంది ప్రభావం ఎలా హిందుత్వానికి ఆదర్శవాదటి. మోహన్ భగవత్ జపాన్ అండ్ ఇజ్రాయెల్ కాదా? తెలకపల్లి రవి గారితో ఒక విషయం మాట్లాడతాను సార్. సార్, నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ ఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ సార్. ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా మానవ భద్రత, జాతీయ భద్రత అనేవి 2. మానవ భద్రతకు సంబంధించిన, హ్యూమన్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల నుంచి కూడా మనం ఇజ్రాయెల్ నుంచి లాభం పొందొచ్చని నేను ఇజ్రాయెల్లో ఉండి వచ్చిన వాడిగా చెప్తున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టెర్రరిజం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ బయింగ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. నో, ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ఇంత సువిశాల భారతదేశానికి, వ్యవసాయ ఆధారిత వర్షాధారిత భారతదేశానికి ఇజ్రాయలీ అగ్రికల్చర్ టెక్నాలజీ, ఇజ్రాయలీ డీశాలినేషన్ టెక్నాలజీ, ఇజ్రాయలీ వాటర్ టెక్నాలజీ, ఇజ్రాయలీ స్పేస్ టెక్నాలజీ, ఇవన్నిటికి నుంచి భారతదేశంలో ప్రతి రైతు లాభ పొందొచ్చు. నేను కళతో చూసి వచ్చినట్టుగా చెప్తాను. ఇజ్రాయలీ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్, ఇజ్రాయలీ మార్కెట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇజ్రాయలీ ఘనతల్ని మన భారతదేశం సార్ ఆల్రెడీ సార్ 26 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అగ్రికల్చర్ మీద సంతకాలు పెడితే ఇండియా ఇజ్రాయెల్ మధ్య ఆల్రెడీ 16 రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఈ గుజరాత్, ఈ 4 రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చేసినాయండి. ఇక్కడ కూడా మనకి అదామా అనే ఒక ఎరువుల కంపెనీ కూడా హైదరాబాద్ సిటీలో దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ బిజినెస్. ఏది ప్రాపర్గా అదామా అంటే మిట్టి అని అర్థం సార్ హిబ్రూలో. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే సార్, వ్యవసాయ ఆధారిత నీటిపారుదల, డ్రిప్ ఇరిగేషను,
సముద్రపు నీటిని కూడా మంచినీటి తయారు చేసే వసతులు, Right, sir. వీటన్నిటి మీద మనం ఇజ్రాయెల్ నుంచి Thank you human very security much. area లో ఇది benefit పొందొచ్చు. చివరిగా Thank you 40 million very క్రియేట్ much, అయ్యే రవి ఫండ్ గారికి. కూడా మోస్ట్లీ టువర్డ్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రవి అన్నారు. గారికి, రమేష్ బాబు గారికి, దిలీప్ గారికి, అట్లాగే ప్రత్యేకంగా ఆనంద భాస్కర్ గారు ఢిల్లీ నుంచి మనతో మాట్లాడేందుకు వారికి కూడా కృతజ్ఞతలు. భారత ప్రధానమంత్రి తొలిసారిగా ఒక భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళారు నరేంద్ర మోదీ. ఇది దౌత్య సంబంధాలు పెంచడానికి ఉపయోగపడుతుందా, వాణిజ్య సంబంధాలు పెంచడానికి ఉపయోగపడుతుందా, ఏ రకంగా భారతదేశానికి ఇది ఉపయోగపడుతుంది అనే విషయం ఒకటి చర్చలోకి వస్తున్నది. అట్లాగే ఇజ్రాయెల్ పర్యటన, ఇజ్రాయెల్తో సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడం వల్ల ఇతర దేశాలతో మన సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయి అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్నది. ఏదేమైనా భారతదేశానికి ఏమాత్రం మేలు జరిగినా భారత ప్రధాని పర్యటన సఫలమైనట్టే. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.